ప్రార్థన చేయండి. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, ముందు రాసుకోండి ఇంట్రడక్షన్‌లో. ఎందుకంటే సిలువ అనేది మనం బాగా తెలుసుకోవాలి. సిలువ అనేది ఎందుకు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. 10 మందికి కూడా మనం ఆ సిలువల గురించి మనం చెప్పే ఒక జ్ఞానం మనకి ఉండాలని నేను కోరుచున్నాను. కాబట్టి క్రీస్తు ప్రేమ, సిలువ అనేది క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరుచున్నది. సిలువ అంటే మొదటి అర్థము క్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యక్షపరుచుంది. అంటే మనం ఇంకనూ పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎందుకంట ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంట, ఆయన మనల్ని ప్రేమించి మన ఇంకనూ పాపములో ఉండగానే, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి సిలువ అని చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. ఏ స్నేహితుడు కూడా ప్రేమ కలిగిన వాడు ప్రాణం పెట్టుట కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. యేసయ్య మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సిలువ అని చెప్పడు ప్రేమని ప్రత్యక్షపరుస్తున్నది. మొట్టమొదటిగా దేవుడు ఏ విధంగా వచ్చాడు చెప్పండి? తండ్రి రూపంలో వచ్చి మనిషికి స్వరూపాన్ని పోలికనిచ్చి వెళ్ళాడు. రెండోదిగా యేసయ్య రూపంలో వచ్చి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు. మూడోది పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలో ప్రవచనాలు మనకి ఇచ్చాడు. ఈ దినాలు అన్య భాష మాట్లాడట్లేదు, ప్రవచనాలు ప్రవచించట్లేదు. పరిశుద్ధాత్మ వచ్చి ఏమొచ్చిందంట, వారి నాలుకలు విభాగింపబడి ఏంటి అన్య భాషలతో మాట్లాడి సాగి అభిషేకంతో వాళ్ళు కనపడ్డారు. ఈ దినాన్ని ఇట్లా కూర్చున్నారు, చేయి పంజిని ఇట్లా ఇకలాంగిళ్ళ ఇట్లా. ఏంటి అది చెప్పండి? ఒక శక్తి మనకు లేదా? మేము కోరస్ పాడుతున్నాం, మరలా పాట రిపీట్ చేస్తున్నాం, ఎందుకొరకు? అభిషేకం పొందుతారని కదా. కాబట్టి దేవుని బిడ్డలు మనము, దేవుడు 3 రకాలుగా, ఒకటి తండ్రిగా పోలికని స్వరూపం ఇచ్చాడు, యేసుక్రీస్తుకు వచ్చి శరీరాన్ని రక్తం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలో ప్రవచనం ఇచ్చాడు. విన్నారా? గుర్తుపెట్టుకుని ఇవన్నీ. కాబట్టి దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది సిలువ అంటే. ఏమంట? సిలువ అంటే ఏం చూపిస్తుందంట? దేవుని యొక్క ప్రేమ. రెండోదిగా మనం చూసినట్లయితే సిలువ అని చెప్పినప్పుడు దేవుని యొక్క మహత్తరమైన శక్తి అయి ఉంది. సిలువని గూర్చిన వార్త అంటే ఏంటి? సిలువ అనేది ఒక శక్తి. కాబట్టి ఆ సిలువను చూడగానే సాతానిక తల చిత కొట్టబడింది, సాతానిక శక్తి అంతా పోయింది. యేసయ్య సిలువలో సాతానిక తలని ఏం చేశాడంట? చిత్త కొట్టాడు. అంటే ఆయన క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే ఆయన ఏముందంట? ఒక శక్తి ఉంది. ఆ శక్తి మన కొరకు సిలువ వేయబడింది. ఆయన మన నిమిత్తం బలహీనుడు అయ్యాడు, కానీ ఆయన బలహీనుడు కానే కాదు. మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాకి అప్పగించబడి మరణించబడ్డాడు, కానీ ఆయన్ని చంపగలిగే శక్తి ఎవరికి ఉందండి? నా ప్రాణాన్ని నేనే పెట్టించున్నాను, నా ప్రాణాన్ని నేనే తీసుకుంటాను, నేను చనిపోతాను, 3వ దినాన్ని నేను లెగుస్తా అని చెప్పాడు. కాబట్టి ఆయన చంపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కేవలం ఆయన మన కొరకు సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, లోక పాపములు మోసుకుని పోవచ్చిన దేవుని గొర్రెపిల్లగా, జగత్ పునాది వేయబడక ముందే మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన వచ్చాడే, కానీ ఆయన్ని చంపడానికి ఎవరికి ఆ శక్తి అధికారమో లేదు. పిలాతు అన్నాడు, నిన్ను సిలువేటగా నాకు అధికారం ఉంది, విడిపించగా నాకు అధికారం అంటే పైనుంచి ఇవ్వబడితే కానీ నీకు అధికారం లేదని చెప్పాడు. కానీ యేసుప్రభువుని చంపే శక్తి ఎవరికి లేదు. అది ఒక శక్తి. సిలువ అంటే ఏంటంట? ఒక శక్తి, మహత్తరమైన శక్తి. మూడోది సిలువ అని చెప్పినప్పుడు సమాధానమై ఉన్నది. ఏమంట? సిలువ అంటే ఏంటి? దూరస్తున్న మనల్ని సమీపస్తులుగా మార్చింది. సిలువ రక్తం వలన శత్రులైన మనల్ని మిత్రులుగా మార్చింది. విన్నారా? కాబట్టి మన ఇద్దరిని కూడా కలిపి మన దేవుని దగ్గర తీసుకెళ్ళండి. సిలువ రక్తం ఏం చేస్తుందంటే దూరస్తున్న మనల్ని సమీపస్తులైన వారిని కలిపి వాళ్ళని దేవునితో సమాధానపరిచాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. కానీ ఆయన వచ్చింది ఎందుకంటే ప్రతి మనిషిని దేవునికి దగ్గర చేయాలి, దేవునికి దూరం అయిపోకుండా ప్రతి మనిషి పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి సిలువ అని చెప్పినప్పుడు మూడవదిగా సమాధానముకు కారణమై ఉంది. సమాధాన కారకుడు ఆయనే అని రాస్తుంది బైబిల్లో. కాబట్టి దీనికి సమాధానం మనకి ఇవ్వడానికి గల కారణము యేసుక్రీస్తు సిలువ మరణం వల్లనే ఇది మనకు జరిగింది. మొట్టమొదటిది యేసుక్రీస్తు సిలువ వల్ల మనకు ప్రేమ దొరికింది. రెండోది యేసుక్రీస్తు సిలువ వల్ల ఒక శక్తి దొరికింది. మూడోది యేసుక్రీస్తు యొక్క సిలువ వల్ల మనకి ఏం దొరికిందంట? సమాధానం దొరికింది. నాలుగోదిగా సిలువ అని చెప్పినప్పుడు ఒక క్రైస్తవ జీవితానికి ఒక పునాది. ఏమంట? క్రైస్తవ జీవితానికి ఒక పునాది. సిలువను గురించి మనం చెప్పుకుంటాం గొప్పగా. అందరూ కూడా జీవాన్ని గురించి, పుట్టినరోజు గురించి చెప్పుకుంటే మనం ఏం చెప్పుకుంటాం? మరణాన్ని గురించి చెప్పుకుంటాం. మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, తిరిగి ఆయన లేచి మరలా అదే గలిలయ ప్రదేశంలో అందరికీ కనిపించాడు కదా. ఏ గలిలయ ప్రదేశంలో శిష్యులు రక్షించాడు?
ఏ గలిలయ ప్రదేశంలో ఆ యొక్క సముద్రాన్ని గద్దించాడు, ఏ గలిలయ ప్రదేశంలో ఆయన సముద్రం నడిచాడు, ఏ గలిలయ ప్రదేశంలో అనేక అద్భుతాలు చేశాడు, అదే గలిలయ ప్రజలకి ఆయన 40వ దినాన్న ఏం చేశాడంటే వాళ్ళకి 3వ దినాన్ని లేచాడు. 40 దినాలు వాళ్ళతో సంచరించాడు. ఆ తర్వాత పరలోకానికి వాళ్ళు చూస్తుండగా ఒలివల కొండ నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సిలువ అని చెప్పినాడు క్రైస్తవ జీవితానికి ఒక పునాది. మనం యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పుకునేది ఏంటి చెప్పండి? నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించాడు, సిలువలో మరణించాడు. ఎవరు ఆ త్యాగాన్ని చేయలేదు. పరలోకం నుంచి వచ్చి కన్యక గర్భములో పరిశుద్ధాత్మ జన్మించి ఆయన మరణించాడు. కాబట్టి క్రైస్తవ జీవిత యొక్క పునాది గొప్పతనం ఏంటి అంటే ఏం చెప్పాలి మనం? చెప్పండి. పునాది ఏమంటది? పునాది. కాబట్టి యేసు ప్రభు మనకు వేసిన పునాది అది. మన పునాది ఏంటంటే క్రీస్తు మీద మనం కట్టబడాలి అంటే కనుక మనకు అపోస్తులు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నాం. కానీ ముఖ్యమైన మూలరాయి ఎవరో? యేసుక్రీస్తు అయినాడు. కాబట్టి యేసుక్రీస్తు సిలువే మనకు పునాది. ఏసే ఆ పునాది. ఆ పునాది మన జీవితానికి ఏసే లోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చి ఆయన పునాది వేయబడిపోతే ఈరోజు మనం కట్టబడేవాళ్ళం కానే కాదు. మనకు సంఘంలో సేవకులను ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? మనకు మారు మనసు కలిగించాగి, రక్షణ కలిగించాగి, పాపక్షమణ కలిగించాగి, బాప్తిస్మ కలిగించాగి, అభిషేకం కలిగించాగి, బల్లారిని ఇవ్వటానికి, ప్రార్థించడానికి, మిమ్మల్ని కాయటానికి ఒక కాపర్లుగా దేవుడు పెట్టాడు. కాబట్టి ఈ సేవకులు పని ఏంటి? ఎంతసేపు ఈ విశ్వాస బలహీనంగా ఉంది, బలపడాలి, ఈ విశ్వాసం వెనకబడింది, ముందుకు రావాలి, ఈ విశ్వాసం ప్రార్థనలో ఎదగాలి, ఇలాగా వాళ్ళ కష్టాలు పోవాలి. మా సేవ పొద్దున్న లేస్తే ఇదే, ఎవరింటికి వెళ్ళాలి, విజిటింగ్ చేసి రావాలి, ఎవరింటికి వెళ్ళి ప్రేయర్ చేసి రావాలి, ఇదేమో ఆలోచన. కానీ మరొక ఆలోచన అనేది నాకు ఉండదు. అందుకని మనం చూస్తే పునాది సిలువ అని చెప్పినప్పుడు క్రైస్తవ జీవితం ఏమిటది? ఒక గొప్ప పునాది. తర్వాత సిలువ అని చెప్పినప్పుడు మనం చూసినట్లయితే సిలువ అనేది మనకి విజయానికి గుర్తుగా ఉంది. ఎలా ఉందంట? విజయానికి గుర్తుంది. మనం యేసు రక్తము అనగానే సాతాను గడలాడిపోద్ది. ఏమైపోద్దంట? యేసు రక్తం అని ఏమైందంటే సాతాను భయపడదు. కారణం ఏంటంటే అది సిలువ. విన్నారా? సాతాను ఏముంది? యేసు నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను నశింపజేయడానికి వచ్చావా అంటే ఏంటి? సాతాన్ని నశింప చేయగలిగే శక్తి దేనిలో ఉందండి? సిలువలో ఉంది. విన్నారా? కాబట్టి సిలువలోనే యేసుప్రభు ఏం చేస్తాడంట? విజయాన్ని సాధించాడు. ఏం చేస్తాడంట? విజయాన్ని సాధించాడు. సిలువలో సాతాను ఓడిపోయింది. మీకు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా మీరు చూస్తుంటారు. దాంట్లో ఆయన సిలువ అయిపోయినప్పుడు సాతాను పాతాల్లో పడిపోయినట్లుగా, అది అరుస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ సిలువ మరణం వలన సాతానికి తల ఏమైందంట? చిత్త కొట్టబడింది. సాతాని చెప్పింది, నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను నశింపజేయడానికి వచ్చావా, నన్ను వదిలేసేయి అంది. అవునా కాదా? కాబట్టి దానికి సమయం వచ్చేవరకు యేసుప్రభు సంచరించి ఆ సమయం వచ్చేప్పుడు సాతానికి తల ఏం చేస్తాడంట? చిత్త కొట్టి ఆయన సిలువ ద్వారా ఏం చేస్తాడు? సాతాన్ని గెలిచాడు. కాబట్టి ఇక్కడ సిలువ అని చెప్పినప్పుడు మనకి విజయానికి సాదృశ్యమైంది. కాబట్టి మనకి సువార్త అంటే దాని యొక్క బలము సిలువే. సిలువను గురించే సువార్త ప్రకటిస్తాం మనం. విన్నారా? సిలువను గురించే సువార్త ప్రకటిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కడూ సువార్త ప్రకటించేవాడు ఏమని చెప్తున్నాడు? యేసు నీ కొరకు మరణించును, యేసు నీ పాపముల కొరకు మరణించును, యేసు నీ కొరకే సిలువైపడ్డాడు. సువార్త మొత్తం దేని గురించి చెప్తాం మనం? సిలువను గురించే. సిలువ లేకుండా మనం ఏం చెప్పడానికి లేదు ఇక్కడ. అరే సిలువను గురించి తప్పితే మనం ఏం చెప్పడానికి గొప్పతనం వేరేగా ఏమీ ఉండదు. ముఖ్యమైన పునాది ఏంటంటే మనకి సిలువ. కాబట్టి ఈ యొక్క సువార్తకి మూలము, సువార్తకి బలం ఏంటంటే సిలువ. చెప్పండి అందరూ. సువార్తకి మూల బలం ఏంటంట? సిలువ. అందుకనే మన అందరం కూడా గుర్తించాలి అంటే యేసయ్య నా కొరకు సిలువేయబడ్డాడు, నీ కొరకు సిలువేయబడ్డాడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తనే నమ్మండి. దేన్ని నమ్మాలంట? సువార్తను నమ్మండి. సువార్త అంటే ఏంటి? సిలువను గూర్చిన వార్త. కాబట్టి సిలువ అనేది మనం చూసినట్లయితే సువార్తకి ఒక మూలమైన ఒక బలమైంది. ఏడవదిగా మనం చూసినట్లయితే సిలువని చెప్పినప్పుడు నిస్వార్థమునకు ప్రతీకారం. ఏంటా? నిస్వార్థమునకు ప్రతీక అంటే దానిలో ఏ స్వార్థము లేదు. గ్రీసు దేశస్తులు అవ్వచ్చు, యూదుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరికీ ఆయన శక్తి. ఎవరికంట? ఏ దేశస్తుడికైనా సరే కులమని, మతమని, భేదం అనేది లేదు. అందరి కొరకు సిలువేయబడ్డాడు. సిలువ అనేది నిస్వార్థమైంది. ప్రతి ఒక్కరు కూడా చదవండి. రోమరాసు పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం ఒక్కసారి త్వరగా చదవండి. రోమరాసు పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను,
ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి నమ్మే ప్రతి వాడికి ఆడు యూదులైనప్పటికీ గ్రీసు దేశస్థులైనప్పటికీ రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మనం చదువుచున్నాము, ఈ యొక్క సువార్త అనేది నిస్వార్థమైంది. దానికి దేశము, జాతి, భాష, కులము, మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ సువార్త అనేది ఎలా ఉందంటే శక్తిగా ఉంది. ఎలా ఉందంట, నేను సువార్త గురించి సిగ్గుపడివాడును కాను. నమ్మే ప్రతి వాడికి కూడా మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి రక్షణ కలిగించడానికి అది దేవుని యొక్క శక్తి అయింది. కాబట్టి ఆ సువార్తలు ఏంటంటే స్వార్థము లేదు. అది మా కొరకే నా కొరకే అని చెప్పడానికి లేదు. అందరి కోసం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కదా, ఒక్కరి కోసము కాదు. ఎనిమిదవదిగా మనం చూసైతే పరలోకమునకు కేంద్ర బిందువు సిలువే. పరలోకమునకు కేంద్ర బిందువు ఎక్కడంట? సిలువే. మనకి కేంద్రం ఎక్కడుంది? పరలోకమే. మనకి సిలువ అనేది ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఒక మనిషి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలంటే సిలువ దర్శనం వస్తుంది. యేసు ప్రభు పౌలుని దర్శించినప్పుడు ఏం చేస్తాడంట? ఆ సిలువ యొక్క దర్శనాన్ని చూపించి నన్ను హింసించున్నావు అని అడిగాడు. ఏమడిగాడ? నన్ను సిలువ వేయించున్నావు అని అడిగాడు పౌలుని దేవుడు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఈ సిలువ అనేది ఏంటంటే పరలోకాన్ని తీసుకెళ్ళడానికి. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని చంపేస్తున్నాడు, చెరసాలు వేస్తున్నాడు, కొరడాలు కొడుతున్నాడు, రాళ్లతో కూడా చంపిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ సిలువ దర్శనం ఎప్పుడైతే ఆయన కలిగిందో, ఆ సిలువ దర్శనం కలంగానే యేసే దేవుడు అంటున్నాడు ఆయన. అప్పుడు దాకా యేసు దేవుడు అంటే చంపేసేవాడు. ఇప్పుడేమంటున్నాడు? యేసే దేవుడు అంటున్నాడు. అందరికీ భయం వేస్తుంది. ఇదేంట్రా డ్రామా చేస్తున్నాడు, నిన్నటిదాకా చంపుతున్నాడు, ఇప్పుడు చూస్తేనేమో ఆయనే దేవుడు అంటున్నాడు, వీడేదో నాటకం చేసి మనల్ని చంపాలనుకుంటున్నాడని చెప్పేసి భయపడ్డారు. కాదు, దేవుడిచ్చిన దర్శనము. ఏ దర్శనం అంట? నేను కూడా కొత్త వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు, ప్రభా మేము చెప్తే ఎవరు నమ్మరో, మీ సిలువ దర్శనాన్ని మీరు ఇవ్వండి, నమ్ముతారు, మారు మనసు పొందుతారని ప్రార్థన చేస్తాను. ఎవరెవరు భర్తలు అయితే రక్షణ లేదో వాళ్ళు డైరెక్ట్గా దేవుని బలముగా నమ్మాలంటే ఒకే ఒకటి సిలువ దర్శనమిస్తే తప్పకుండా ఏం చేస్తున్న వాళ్ళు మారుతారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మరి ఈ దేశంలో మనం చూసినట్లయితే ఈ యేసుక్రీస్తు నమ్ముడు ద్వారా త్రాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, మోసగాళ్ళు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతారు. క్రైమ్ రేటు తగ్గిందంట. ఏమైందంట? ఏం తగ్గిందంట? క్రైమ్ రేటు తగ్గింది. ఒక పక్కన గవర్నమెంట్ కూడా కొత్త కొత్త చట్టాలు పెట్టి పెడుతున్నారు. నిన్న చూసాను నేను ఒకటి, ఒంటి మీద చున్నీ వేసుకోకపోయినా, మోకాలు కిందకి డ్రెస్ వేసుకోకపోయినా 5 లక్షల ఫైన్ అంట. గవర్నమెంట్ పెడుతున్న రూలు. మోకాలు కిందకి లేడీస్ డ్రెస్ వేసుకోకపోయినా, మీద చున్నీ లేకుండా ఉంటే వాళ్ళకి ఎంత అంటే ఫైను చెప్పండి. ఒక పద్ధతి, సాంప్రదాయాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఈ దినాల్లో చాలామంది చుడిదారిని, ఆ దారిని, ఈ దారిని, అన్ని దారికి గుడ్డే ఉంటలే ఒంటి మీద చండాలంగా తయారవుతున్నారన్నమాట. చూడలేకపోతున్నాం. బట్టలు ఊడదీసే కనబడుతున్నారు. వీడియోలు చూసినా, ఫోటోలు చూసినా, ఏది చూసినా కూడా ఏంటంటే జనాలు ఒక నీచంగా తయారైపోయారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కొత్త కొత్త రూల్స్ ఎందుకు పెడుతుందంటే దానివలన చూసిన వాళ్ళందరూ చెడిపోతున్నారు. దానివలన బలాత్కారానికి వాళ్ళు బలైపోతున్నారు. దానివల్ల క్రైమ్ రేటు పెరిగిపోతుంది. కాబట్టి 5 లక్షల ఫైన్ అంట. ఎన్ని లక్షలు అంట చెప్పండి? ఎన్ని లక్షలు అంట? 5 లక్షలు. ఎందుకు చెప్పుకొస్తా అంటే మనిషిలో చెడుతనాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ కూడా ప్రయాసపడుతుంది. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందా? ప్రయాసపడింది. ఇదివరకు కాలంలో ఎవరైనా మానభంగం చేస్తే జైలు వేస్తారు. ఇప్పుడు అట్లేదు, డైరెక్ట్గా చంపేస్తారండి. ఏదైనా భయం రావాలని ఊరేసేస్తారు, లేకపోతే చంపేస్తారు. చంపడం కారణం ఏంటంటే ఇంకొకరు చేయకుండా ఉంటాడని. బైబిల్లో ఉన్న మాట కదా అది. ఎవడైనా పాపం చేస్తే రాళ్ళు పెట్టి కొట్టండి, ఆ పాపం అక్కడ చచ్చిపోద్ది, మిగతా వాడు కూడా భయం వస్తున్న బైబిల్లో ఉందన్నమాట కదా. కాబట్టి దేవుని బిడ్డలు మనము సిలువనిచ్చినప్పుడు పరలోకానికి ఒక కేంద్ర బిందువు. కాబట్టి 9వదిగా మనం చూస్తే సిలువని చెప్పినప్పుడు ఐక్యతను చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట? ఒకనొక కాలంలో మీరు అందరూ కూడా చదవండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదవండి. నేను క్లుప్తంగానే మీకు చదివిస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 చదువుకుందాం. 21, 22. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఇండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పైన 20వ వాక్యంలో సిలువ రక్తము చేత సంధి చేసి అని మనం చదువుచున్నాం. అది భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన తన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను.
అంటే ఇక్కడ సిలువ అని చెప్పడం ఐక్యతను చూపిస్తుంది. అంటే మనల్ని దేవునితో కలుపుతుంది. ఏం చేస్తుందంట రాస్తుంది కదా, గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుగా ఆయన తన మాంసయుక్తమైన దేహమందు సిలువ మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. కాబట్టి ఇప్పుడు సిలువ అని చెప్పడం ఏమని చూపిస్తుంది మనకి? ఐక్యత. చెప్పండి అందరినీ. దేవునికి దూరస్తులుగా ఉన్నాం. దేని వల్ల దూరస్తున్నాం? పాపం వలన. బైబిల్ ఏం రాస్తుంది? మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. మరి ఇశ్రాయేలుతో సహా పౌరులు కారు, పరదేశులను మరి పరజనులను, భూమి మీద యాత్రికులు అయినారు, లోకమందు దేవుడు లేనివారైనారు. కానీ ఇప్పుడు దేవుని కలిగిన వారిగా ఉన్నాం. కారణం ఎవరంట? సిలువ. చెప్పండి అందరూ. కారణం ఎవరంట? సిలువ. బైబిల్ ఏమని రాస్తుంది? చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా మరలా రావాలంటే యేసు సిలువ వేయబడాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడండి. యేసు సిలువ ఎందుకు వేయబడాలంటే నశించిపోయిన జనాలు, చెదిరిపోయిన జనాలు దగ్గరికి రావాలంటే. 50వ వాక్యం చదవండి. యోహాను సువార్త 11:50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో యేసుక్రీస్తుని చెప్పెను. చంపడానికి వాళ్ళు ఏమన్నారంటే, మన జనమంతా నశించిపోకుండా, దూరస్తులుగా కాకుండా, పాపంలో ఉండకుండా వాళ్ళందరూ కూడా బాగుపడాలంటే ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవాలి. ఎవరో చనిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఎంతమంది చచ్చారు. కానీ ఒక పరిశుద్ధుడు ఎవరంటే ఆయన? యేసుక్రీస్తు. చెప్పండి అందరూ. యేసుక్రీస్తు అనే ఒక పరిశుద్ధుడు ఏం చేయాలంటే మన కొరకు చనిపోవాలి. ఆయన చనిపోతేనే ప్రజలందరూ నశించిపోకుండా జాగ్రత్తగా రక్షించబడ్డానికి అవకాశం ఉంటుంది. లేకుంటే గనక ప్రతి ఒక్కరు నశించిపోతాడు. ఏ ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళడానికి కుదరదు. సిలువ అని చెప్పినాడు ఐక్యతను చూపిస్తుంది. దేని చూపిస్తాడా? ఆయన మాంసికతను శరీరం మంది మన కొరకు ఆయన మరణించగల కారణం ఏంటంటే మన దేవునితో ఐక్యత పరచడానికి, దేవుని దగ్గర తీసుకొని రావడానికి ఆయన కల్వారికి సిలువలో మరణించినాడు. 10వదిగా మనం చూసినట్లయితే సిలువ అంటే శ్రమలను చూపిస్తుంది. దేని చూపిస్తుందంట? చెప్పండి. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు. అంటే ఏంటి? శ్రమల జీవితము, శ్రమల మార్గంలో మన సిలువను మనం ఎత్తుకొని శ్రమల్లో మనం ఏం చేయాలి? ముందుకే వెళ్ళాలి. శ్రమ వచ్చాడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? సిలువను గుర్తు చేసుకోవాలి. నా కొరకు యేసయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆయన శరీరం అంతా నల్లగొట్టబడింది, ఆయన రక్తం అంతా చిందించబడింది, ఆయన యొక్క అవయవాలన్నీ కూడా నా కొరకు ముక్కలు ముక్కలుగా చీల్చబడని చెప్పేసి, అంతకంటే గొప్ప కష్టమేం కాదు ఇది, అంతకంటే గొప్ప శ్రమ కాదని దాన్ని చూసి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని చూసి? చెప్పండి అందరూ. సిలువను చూసి. చెప్పండి అందరూ. సిలువను చూడాలి. ఎప్పుడైనా మనకు కష్టం వస్తే ఎవరిని చూడాలి? సిలువను చూడాలి. యేసయ్య నా కొరకు అంత కష్టాలు పడ్డాడే, నేను యేసయ్య కొరకు ఏం కష్టపడుతున్నాను, నేను పడే కష్టం చాలా చిన్నది. పౌలు గారు ఏమన్నాడు? ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను, ఇప్పటి కాలపు శ్రమలో చులకని శ్రమలు అంటున్నాడు. ఏ శ్రమలు అంట? చులకని శ్రమలు. అంటే చాలా చిన్నవి, వీటి గురించి బాధపడాల్సిన అవసరం మనకు లేదు. అంతకంతగా మహిమను దేవుడు మనకి ఇస్తాడు. ఈ శ్రమలు అనుభవించిన తర్వాత అంతకంతగా మహిమ మనము పొంది ఆయన సింహాసనంలో ఉంటామని చెప్పేసి అలాంటి మంచి నిరీక్షణతో పౌలు గారు ముందుకే వెళ్ళిపోయినాడు. అందుకని ఇక్కడ చదువుచున్న మొట్టమొదటిగా మనము సిలువ అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. రెండోది సిలువ అని చెప్పినప్పుడు దేవుని యొక్క మహత్తరమైన శక్తిని చూపిస్తుంది. మూడోది సిలువ అని చెప్పినప్పుడు సమాధానాన్ని చూపిస్తుంది. మీరు చెప్పండి ఇప్పుడు. నాలుగోది సిలువ అంటే పునాది. ఐదోది విజయానికే గుర్తుగా ఉంది. ఆరోది సువార్తకు మూలము. ఏడోది నిస్వార్థమైనది. ఎనిమిదోది పరలోక బిందు, కేంద్ర బిందు. 9వది ఐక్యతను వివరించింది. 10వది శ్రమలు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా సిలువ అనేది కేవలం మన కోసమే ఆయన వేయబడ్డాడు. కానీ ఆయన సిలువ పొందడానికి ఎలాంటి పాపము ఆయన చేసేవాడు కానీ కాదు. అందుకని దేవుని బిడ్డలైన మనం మనకి జీవితంలో యేసయ్య గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇంకా బైబిల్ చదివించను నేను, మీరు రాసుకోండి. చెప్పే ప్రతిదీ కూడా ఇక రాసుకోండి. నేను చదివించను, ఎందుకంటే టైం చాలా ఎక్కువగానే మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను నేను, కానీ ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి మీకున్న సమయంలో నేను చెప్తాను. యేసు ప్రభు యొక్క సిలువ ప్రయాణం 33 పాయింట్లు. యేసు ప్రభు యొక్క జీవితం 33 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు భూమి మీద. ఆ 33 సంవత్సరాలు చివరగా
ఆయన సిలువ ప్రయాణంలో 33 శ్రమలు అనుభవించినట్లుగా, లేక 33 కార్యాలు అక్కడ జరిగినట్లుగా మీకు చెప్తాను. ఆ 33 కార్యాలు రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటిగా యేసుప్రభు యొక్క సిలువ ప్రయాణము గెత్సెమనే తోటలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రయాణము గెత్సెమనే తోటలో ప్రారంభమైంది. అక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థనతో ప్రారంభమైంది. చెప్పండి అందరూ. దేంతో ప్రారంభమైందండి? ప్రార్థన చేసి రక్తాన్ని ఏం చేస్తాడంట? చెమట రూపంలో కార్చి ప్రార్థన చేస్తాడు. చూస్తారా? రక్తాన్ని ఏం చేస్తాడంట? చెమట రూపంలో కార్చి ఆయన ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా సిలువ ప్రయాణం దేంతో ప్రారంభమైంది చెప్పండి ఇప్పుడు? అందరూ చెప్పండి. ప్రార్థనతో. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ప్రార్థనతో ఏమైందంట? ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే మన యొక్క జీవితం కూడా ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. చూడండి, ఒక దినం ప్రయాణం చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించాలి. లేదు ఒక ఉద్యోగం చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించాలి. లేదు ఒక వ్యాపారం చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రతి ఒక్కటి కూడా ఉదయాన్నే లేచి దేంతో ప్రారంభించాలి? నేను పొద్దున్న లేచి ప్రార్థన చేస్తేనంటే, ప్రభా గత రాత్రి అంతా మీరు కాపాడారు, నూతన దినాన్ని నాకు ఇచ్చారు, ఆయుష్ను పొడిగిచ్చారు, సజీవులుగా నిలబెట్టారు. ఈ దినమంతా నీ కొరకు నేను జీవించాలి, నీ కొరకు సేవ చేయాలి, నేను ఏది చేస్తా నీ చిత్తం మాత్రమే ఉండాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మీరు కూడా మొదట లేచి ఎవరితో మాట్లాడమాకండి. ఉదయాన్నే లేచి ఏం చేయాలంట? దేవునికి ప్రార్థనించాలి. దావీదు అన్నాడు, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినపడను, నీ ముఖ దర్శనంతో నా ఆశ తీర్చుకుంటా అన్నాడు. అంటే ఉదయాన్నే మన స్వరం ఎవరికి వినపడాలి? ఫస్ట్ దేవునికి వినపడాలి. ఫస్ట్ ఎవరి ముఖం చూడాలి మనము? చెప్పండి. కొంతమంది ఇంట్లో వాక్యం చూస్తారు, లేకపోతే యేసుప్రభు బొమ్ముండే చూస్తారు. ఏంటి, కొంతమంది తమ చేతులనే చూసుకుంటారు, నా రేఖలు మంచి కాబట్టి నా లక్ బాగుందని. కొంతమంది భార్యని పిలిచి కళ్ళు మూసి భార్య దగ్గర రావాలని ఇలా తిరిగి చూస్తారు. కొంతమంది పిల్లలను చూస్తారు పొద్దున్నే, అంటే మళ్ళీ ఏదైనా కీడు జరిగిద్దేమో, ఎవరి ముఖం చూస్తే ఏ దరిద్రం వద్దో. కొంతమంది బయటికి రాగానే ఎదవరాలు ఎదురైతే వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. పిల్లి ఎదురు వస్తే వెంటనే వెళ్ళిపోతారు. అంటే ఏంటి, వాళ్ళకి భయం, ఏం జరిగిపోద్దా ఈ రోజున అని చెప్పేసి చాలామందికి భయంగా ఉంటుంది కదా. కానీ మనం ఉదయాన్నే లేచి మొదటగా మన జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. ఇదేంటంట? యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని ఆయన దేంతో ప్రారంభించాడు? ప్రార్థనతో ప్రారంభించాడు. తండ్రికి మొత్తం కూడా ప్రార్థన ద్వారా తెలియచేసేసాడు. శిష్యులు కూడా ప్రార్థన చేయమన్నాడు, కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఎందుకని? ఆయన చనిపోతారని చెప్పేసి వాళ్ళకి చాలా దుఃఖంతో ఉన్నారు. ఆ సమయాన్ని వాళ్ళు ప్రార్థించడానికి వీలు కాల. అప్పటికి పగలంతా రెస్ట్ లేదు, రాత్రి కూడా రెస్ట్ లేదు. కాబట్టి వాళ్ళకి నిద్ర భారంతో కళ్ళు ఏమైనాయంట? మూసుకుపోతా ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఏం చేస్తాడంటే ప్రార్థన చేశాడు. కాబట్టి కష్టాలు వచ్చాడు ప్రార్థన వదిలేయకూడదు. మనం ఏమిటంటే కష్టం వచ్చాడు ఎక్కువ ప్రార్థన చేయాలి. కష్టం వచ్చాడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయట్లేదు. దుఃఖపడిపోయి దేవుణ్ణి నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకేంటి కష్టాలు, లేదంటే ఈ చర్చి మంచిది కాదేమో, ఇంకో చర్చికి వెళ్దాం అక్కడ బాగుంటుందేమో, ఏంటంట ఈ చర్చి మంచిది కాదు, ఆ తర్వాత ఏం చేద్దాం? ఇంకో చర్చికి వెళ్దాం. అంటే చర్చి మంచిది కదా, మనం మంచోళ్ళం కదా? చెప్పండి. ఒకసారి ఒక డ్రైవర్ని ఒక కిరాయికి మనుషులు ఇచ్చి పంపించారు బాడుక్కి. వాడు ఏం చేశాడు? ఫుల్గా తాగేసి రోడ్డు మధ్య డివైడర్ ఉంటాయి కదా సిమెంట్ దిమ్మలో, దాన్ని కొట్టేశాడు. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ వాడికి ఏం కాలేదు. వాడిని పట్టుకొచ్చి కట్టేసి కొట్టారు. కొట్టినప్పుడు నిజం చెప్పరా ఏం జరిగిందంటే, డివైడర్ నా మీదకి వచ్చి అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, డివైడర్ నా మీదకి వచ్చి అన్నాడు. ఎక్కడ డివైడర్ వస్తాయా చెప్పండి? డివైడర్ మధ్యలో ఉండే మన మీదకి వస్తే మనం దాని మీదకి వెళ్తామా? కొట్టకుండా కొట్టారండి. కారు పనికి రాకుండా పోయింది అది. అలాగే జిన్నాల్లో వాళ్ళు సరి లేకుండా ఏమంటారు? అక్కడ సరిలేదు, ఈ చర్చి సరిలేదు, ఆ సేవకుడు సరిలేదు, లేండి అది సరిలే అని చెప్పి ఏం చేస్తాడు? వీటిలో నేరాలు మోపుతారు. వాడేమన్నాడు? తాగేసి డివైడర్ నా మీదకి వచ్చిన. డివైడర్ ఎట్లా వస్తాయి? ఈ దినాల్లో జనాలు ఏంటంటే చెప్పేదానికి కూడా అర్థం అనేది లేకుండా ఉంటుంది. ఏదో సాగు చెప్పాలి, ఏదో నిందేసేయాలి, ఏదో రకంగా మనం తప్పించి వెళ్ళిపోవాలని చెప్పి చేస్తారు. కానీ యేసయ్య తప్పించుకోలేదు. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడు. ఏమన్నా ఆయన? నన్ను అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడు. ఇక లేకండి చాలే ప్రార్థన చేసింది, ఇక స్టార్ట్ అయింది అని చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు. ఇంతలుగా వాళ్ళు వచ్చేసి ఆయన ఏం చేస్తాడంట? పట్టుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభువు చేసింది ఏంటంటే
ప్రార్థన. చెప్పండి అందరూ. గుర్తుపెట్టుకుని అందరూ. సిలువ ప్రయాణం దేనితో స్టార్ట్ చేశారు ఆయన? ప్రార్థన స్టార్ట్. రెండోది ఆయన చేసిన ఆయన పడింది ఏంటంటే, రెండోది దుఃఖించాడు బాగా. దుఃఖాక్రాంతుడిగా మారాడు. ఎలా మారాడంటే, ఎందుకంటే లోక పాపాలు మోసుకోపోండి అంత విషయం కాదు. ఇప్పుడు మన అమ్మాయి తప్పు చేసిందంటే 10 మంది తిరగంటే మనకి ఎంతో అవమానం ఉంటుంది కదా. మన పిల్లలు ముగ్గురు తప్పు చేస్తారంటే బయటికి వెళ్తే మనకి చాలా అవమానం ఉంటుంది. అప్పుడు సర్వలోక పాపాన్ని ఆయన మీద వేసుకొని లోక పాపమును మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్లలంటే అది ఎంత అవమానంతో కూడటం మాత్రం కాదు, కానీ భారం కలిగింది. బైబిల్ ఏం రాస్తుంది? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ముందున్న బహుమానం కోసము ఆయన ఆనందంతో పరిగెత్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. కానీ అవమానానికి భయపడలేదు, బాధకు భయపడలే. కానీ ఆ సర్వలోక పాపం భారం అనేది ఆయన మీద వేస్తున్నప్పుడు ఆయన ఎంత భారం ఉన్నది చూడండి. అది మొయ్యడానికి ఆయన దేవుని కృప అడుగుతున్నాడు. ఒక పక్కన వేదన పడుతున్నాడు. ఆ ముందున్న ఆ మరణాన్ని చూసినట్లయితే ఆయన క్లియర్గా తెలిసిపోతుంది. మనం ఎలా చనిపోతాం మనకు తెలియదు, కానీ యేసుప్రభు ఎలా చనిపోతాం ఆయన మొత్తము ముందే ప్రవచనాలు వచ్చేసినాయి. ఎన్నో ప్రవచనాలు ముందే ఉన్నాయి కదా. కానీ యేసుప్రభుని మనం చూసినట్లయితే ఆయన దుఃఖముతో ఉన్నాడు. దేంతోనంట? దేంతో చెప్పండి? దుఃఖంతో. యేసుప్రభు చచ్చిపోవడానికి దుఃఖపడుతున్నాడా? కాదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి, ఈ లోకంలో ఉన్న అందరూ నశించిపోకుండా ఉండాలని, ఎలాగైనా సరే వీళ్ళకి రక్షణ కావాలని తండ్రికి ప్రార్థన చేసి, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఇక్కడికి పంపించండి అని ముందుగానే ప్రార్థన చేశాడు. నేను వెళ్తేనే ఆదరణకర్త మీ కొరకు వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరికి రాడని చెప్పేసి ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే కల్వారి సిలువలో ఆయన ఏం చేస్తాడంటే దుఃఖపడ్డాడు. మత్తయి సువార్త 26:38 రాసుకొని చదవద్దు, ఇప్పుడు చదవడం టైం లేదు. రెండోగా గెత్సేమనే తోటలో ఆయన ఏం చేస్తాడంటే ఆ దుఃఖపడినట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే గెత్సేమనే తోటలో ఆయన ఏం చేస్తాడంటే అప్పగించబడ్డాడు. ఏం చేస్తాడంట? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుని అప్పగించింది ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఎవరండి? ఆయన శిష్యుడు. శిష్యుల్లో ఆయనకి ఇచ్చిన జాబ్ ఏంటి? పోస్టు, మనీ పోస్టు, మనీ బ్యాగ్ కదా, డబ్బు సంచి ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే అతను ముందే దొంగ అంట. దొంగని రక్షించి దొంగోడి చేతికి తాళాలు ఇచ్చాడంట ఆయన. ఏం చేయాలంట? దొంగని రక్షించి దొంగోడి చేతికి ఏం చేశాడంట? తాళాలు ఇచ్చాడంట. కానీ వాడేం చేశాడు? డబ్బు చూసి 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 ఏమొచ్చిందంట? ధనాపేక్ష వచ్చింది. కొంతమంది ఇంట్లో బీరువాల డబ్బులు ఉంటే పద్దాకు తీసి లెక్క పెడతారు. తీసి బ్యాగులో ఉంటే బ్యాగ్ తీసి ఉన్నాయిలను పద్దాకు లెక్క పెడతారు. జేబులు ఉంటే జేబులు తీసి పద్దాకు లెక్క పెడతారు. ఏంటది? మనీ మైండ్ అనమాట. అది డబ్బు పిచ్చి అనమాట. కానీ ఇస్కరియోతు డబ్బులు వేసి తీసి లెక్క పెట్టి ఖర్చు పెట్టి అన్నీ చేసి ఆయనకి ఏమొచ్చేసింది? ఆయనకి ధనాపేక్ష వచ్చేసింది. 30 వెన్నాళ్ళకి అమ్మేద్దని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. 30 వెన్నాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన్ని అమ్మేస్తాడు. ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎప్పుడంట డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు ముందే ఇచ్చేస్తారు. వాళ్ళు ఎవరన్నా పట్టించిన తర్వాత ఇస్తారు. కానీ ఇస్కరియోతు ఏం చేస్తారు? ముందుగానే ఇచ్చేస్తారు. 30 వెన్నాళ్ళకి యేసేపును అమ్మారు. ఎవరంట? యేసేపును ఎన్నాళ్ళకి అమ్మారు? 30 20 20 వెన్నాళ్ళకి అమ్మారు. ఏంటంట 20 ఎండి నాణ్యాలకి ఎవరు నమ్మారు? యేసుప్రభుని అమ్మారు. యేసుప్రభు ఎన్ని నాణ్యాలకి అమ్మారు? 30 వెన్నాళ్ళకి అమ్మారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభుతో ఉన్న శిష్యుడు ఏమని చెప్పాడు? ఇంగ్లీష్లో బాగుంది, హోల్డ్ ఇన్ ఫాస్ట్, అంటే త్వరగా పట్టుకోండి, ఆయన పారిపోతాడేమో, అదృశ్యం అయిపోతాడేమో అని. కానీ తెలుగులో ఏముందంటే ఆయన్ని త్వరగా పట్టుకోండి అని రాస్తుంది అంతే. కానీ ఇక్కడ మనం చూసేటైతే అతను జాగ్రత్త చెప్తున్నాడు, ఎక్కడ అదృశ్యం అయిపోతున్నాయి. కానీ ఆయన అదృశ్యం అయిపోవాల్సిన అవసరం లేదు. సిలువ మరణం కొరకే వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? సిలువ మరణం కొరకే వచ్చాడు. కానీ శిష్యుడు చెప్తున్నాడు, ఆయన త్వరగా పట్టుకోండి, ఎందుకంటే ఎక్కడ అదృశ్యమై పారిపోతాడు అని చెప్పాడు. కాబట్టి గెత్సేమనే తోటలో జరిగింది మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేశాడు. రెండోది దుఃఖాక్రాంతుడిగా మారాడు. మూడోది ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. అప్పగించబడ్డాడు. ఎవరి ద్వారా అంట? నాతో భోజనం చేసేవాడు నా మీదకి మడిమెత్తుడని రాస్తుంది. ఎవరంట? నాతో భోజనం చేసేవాడు నా మీదకి మడిమెత్తుడు. అంటే యేసు ప్రభుతో ఉన్నవారు నేను ప్రేమించిన వారే నాకేం చేస్తారంట? శత్రులుగా మారారు, లేకుంటే నాకు విరోధులుగా మారారు అన్నాడు. కీర్తన గ్రంథంలో 107వ కీర్తన చూడమ్మా. కీర్తనలో చెప్తున్నాడు ఆయన, నేను ప్రేమించిన వారే నాకు శత్రులుగా విరోధులుగా లేచారంటున్నాడు. 108వ కీర్తన 4వ వాక్యం చదవండి త్వరగా. 5వ వాక్యం. 108, 4, 5. యెహోవా నేను చూపిన 109 అమ్మా. 109
109, 4, 5. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. చూసారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నేను మానక ప్రార్థన చేస్తాను, నేను చేసిన మేలు ప్రతిగా వాళ్ళు కీడు చేయించున్నారు. అయితే నేను చూపిన ప్రేమకు ప్రతిగా నన్ను ద్వేషించుచున్నారు. కాబట్టి యేసుప్రభు మిగిలింది ఏం చెప్పండి? ద్వేషమే కదా. యేసుప్రభు ఎవరినైతే ప్రేమించారో అందరూ ఏం చేస్తున్నారు? ఆయన్ని ద్వేషించి ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, ఆయన్నే సిలువ వేయండి అని అడుగుతున్నారు. నిష్కారణముగా, ఎటువంటి యొక్క కారణం లేదు సిలువ వేయడానికి. కానీ ఆయన ఏం చేయాలంటే మీరు సిలువేని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు సిలువ మరణం పొందాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సిలువ వేయబడ్డాడు. ఆ యొక్క స్నేహితుల చేత ఆయన మోసపోయినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. ఆ తర్వాత యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్లాలంటే అక్కడ పిలాతు దగ్గర తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలంట? లేకుంటే గలిలయ ప్రదేశానికి హేరోదు దగ్గర తీసుకెళ్ళాలి. గలిలయ ప్రదేశం దగ్గరికి హేరోదు దగ్గర తీసుకెళ్ళాలి, లేకుంటే పిలాతు దగ్గర కానీ తీసుకెళ్ళాలి. వీళ్ళు ఎక్కడ ఇస్తారు? అన్న ప్రధాన యాజకున్నాడు అంటే బైబిల్ ప్రకారంగా తీర్పు తీర్చాలని చెప్పి ప్లాన్ చేస్తారు. తప్పు చేసేవారు రాజుతో కూడా చంపాలి కాబట్టి బైబిల్ ప్రకారంగా తీర్పు తీర్చాలని చూస్తారు. కానీ ఆ రోజు రాజుల కాలం కాబట్టి వీళ్ళకి ఆటలు సాగవాయి. రాజుల కాలం కాబట్టి వీళ్ళ సొంత ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ శిక్ష వీడకి లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్న అనే అతని ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక అతను కయ్యప్ప, అతని పేరేంట కయ్యప్ప. కయ్యప్ప దగ్గరికి తీసుకెళ్ళాలి ప్రధాన యాజకుడి దగ్గరికి. కానీ వాళ్ళ మామ దగ్గర తీసుకెళ్ళారు. ఎవరు మామ దగ్గరికి? కయ్యప్ప మామయ్యకి అన్న దగ్గర అన్న అని అతని దగ్గర తీసుకెళ్ళారు. తప్పది. రెండోది అసలు నైట్ మనిషిని అరెస్ట్ చేయకూడదు, నైట్ జడ్జిమెంట్ చేయకూడదు. రూల్స్ ప్రకారంగా అరెస్ట్ చేయకూడదు, జడ్జిమెంట్ అనేది చేయకూడదు. కానీ ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆయన అరెస్ట్ చేయటము, ఆ తర్వాత కయ్యప్ప దగ్గర తీసుకెళ్ళారు, అన్న దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ అన్న దగ్గర నుంచి ఏం చేస్తారు? మళ్ళీ కయ్యప్ప దగ్గర తీసుకొచ్చారు. మళ్ళీ కయ్యప్ప దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ కయ్యప్ప ఇంట్లో తీసుకొచ్చి ఆయన ఏం చేస్తారంటే చాలా ఇబ్బంది పెట్టారు. అన్న యుద్ధకి యోహాను సువార్త 18:12లోనేమో అన్న యుద్ధకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరి కయ్యప్ప దగ్గరికి ఏమో మత్తయి సువార్త 26:57 అక్కడ తీసుకెళ్ళట్లే మనం చదువుతున్నాం. ఆ తర్వాత కయ్యప్ప ఇంట్లో ఉన్నప్పుడే ఆ యొక్క పేతురు 3 సార్లు యేసుప్రభు నేను ఎరుగునని చెప్పాడు. ఏమన్నా? మత్తయి సువార్త లూకాసు సువార్త 22:61-62 పేతురు చెప్తున్న అదే సందర్భంలో యేసుప్రభు ఎవరు నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాడైనా? 3 సార్లు చెప్పాడు. ఆయనతో సముద్రం మీద కూడా నడిచాడు. ఆయన దేనిదంట? సముద్రం మీద నడిచిన వ్యక్తి చివరికి ఏమనంటే ఆయన ఎవరు నాకు తెలియదు అని ముమ్మారు తల మీద చేయిబెట్టి ఒట్టేసుకుని చెప్పాడు. ఏం చెప్పాడంట? ఒట్టేసుకుని ఆయన ఏం చేస్తాడంట చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పేతురు 3 సార్లు అబద్ధం ఆడే విషయం కూడా అక్కడ జరిగింది. ఆ తర్వాత కయ్యప్ప ఇంటికి యేసుప్రభుని తీసుకెళ్ళి అవమానించి ఉమ్ము వేసి మొక్క మీద గుద్దారు. మత్తయి సువార్త 26:65-68 యేసుప్రభుని కయ్యప్ప ఇంటికి తీసుకెళ్ళి మళ్ళా ఆయన గుద్ది మొక్క మీద ఉమ్మేసి చాలా అవమానపరిచి అసహ్యం చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి రాత్రి అంతా ఆయన్ని బంధించి పెట్టారు. ఏం చేస్తాడంట? రాత్రి అంతా పగలంతా ఉపవాసం ఉన్నాడు, పగలంతా సేవ చేశాడు, బల్లారం తీసుకున్నాడు, రొట్టె ద్రాక్షని తీస్తాడు. అది రాత్రి అయిపోయింది. రాత్రి అంతా వాళ్ళు అక్కడ ఉంచారు. ఆయనకు నీళ్ళు లేదు, నిద్ర లేదు, ఆహారము లేదు, ఏది లేకుండా ఆయన అక్కడే కూర్చొని పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఉదయాన్ని ఏం చేశారంటే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఎక్కడ ఇస్తారంటే యోహాను సువార్త 18:28 మనం చూసినట్లయితే ఆయన్ని ఎక్కడ తీస్తారంటే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తాడంటే జడ్జిమెంట్ చేయాలని చూశాడు. కానీ ఇతను గలిలయుడు అని తెలిసిన తర్వాత అప్పుడు గలిలయ ప్రదేశంలో యెరూషలేములో ఎవరున్నారు? అక్కడ హేరోదు ఉన్నాడు. కాబట్టి మీరు అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ కాదని చెప్పేసి ఆయన చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కూడా ఏం చేస్తాడు? చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషపడిన తర్వాత అతను కూడా ఏం చేస్తాడంటే ఆయన్ని చాలా అవమానపరిచి అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడో మళ్ళా అతను పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ లోపు ఏం జరిగిందంటే ఇస్కారియోతు యూదా చనిపోయాడు. ఎవరంట? యేసుప్రభుని అప్పగించని ఇంత ఘోరమైన శిక్ష ఆయనకి వేశారే, నా వల్ల కదా ఎంత జరిగింది అని చెప్పేసి ఈ లోపు ఇస్కారియోతు ఏం చేస్తాడంటే ఒక చెట్టుకి కొండ మీద ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఒక తాడు తీసుకెళ్ళి ఆ చెట్టుకి వేసి ఉరి వేసుకున్నాడు. తీరా చూస్తే ఆ కంగారులో పాతాడు పట్టుకెళ్ళి తెగిపోయి పైనుంచి ఏం చేస్తాడు? కింద పడిపోయి పొట్ట పగిలిపోయి పేగులన్నీ ఏమంట బయటకు వచ్చేసి. అంటే ఈ సమయంలోనే ఇస్కారియోతు యేసుప్రభు కంటే ముందే చనిపోయాడు. ఆయన ఎవరికంటే? యేసుప్రభు కంటే ముందే ఆయన ఏం చేస్తాడంట
చనిపోయాడు. ఆయన ఎవరైనా చంపారా? యేసు ప్రభువుని సిలువేసినందుకు తండ్రి ఆయన కోపంగా చంపేశాడా? లేదే. చేయాల్సిన త్వరగా చేయమని చెప్పాడు ఆయన. అదే నేను రొట్టి ఎవరికి ముందు ఇస్తానో వాడు నన్ను అప్పగిస్తానని చెప్పాడు కదా. అన్ని విషయాల్లో ఆయన ఒప్పుకున్నాడు. సిలువుకి ఎక్కడన్నా వెనకడికి వేసాడా యేసు ప్రభు? ఎక్కడన్నా భయపడ్డా చెప్పండి? ఎక్కడైనా భయపడ్డా? గెత్సేమనే తోటలకు వచ్చి వాళ్ళు వెతుకుతుండే చీకట్లో మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసునంటే ఆయన నేనే అంటున్నాడు. కానీ ఆయనకు భయంగా ఉంది. పట్టుకోవాలంటే భయమేస్తుంది. అమ్మో, ఆయన ఒక శక్తివంతమైన మనిషి, ఆయన మనం ఎలా పట్టుకున్నారు? భయపడుతున్నారు. తగ్గి నేలకు నక్కి పండుకున్నారంట. అట్లా 2 సార్లు వాళ్ళు చేశారు. కాబట్టి ఎందుకు చెప్పుకోవస్తారంటే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క యేసు ప్రభుని ఆ యొక్క పిలాతు దగ్గర కూడా తీసుకెళ్ళి చాలా అవమానపరిచారు. ఆ తర్వాత ఈలోపు ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడంట, ఉరి వేసుకుని ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను ఏం చేస్తాడంటే నేను కాదు, మరణశిక్ష విధించాకి అధికారం నాకు లేదు, పిలాతుకే ఉందని చెప్పాడు. మళ్ళీ ఎవరికిందంట? మళ్ళీ ఏం చేస్తారు, ఆయన అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు ఏం చేస్తాడంటే ఆయన్ని కొరడాలతో కొట్టించి అన్ని రకాలుగా హింస పెట్టమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదిగో ఇతను మరి మీరు వద్దంటున్నారు, కానీ నేనైతే శిక్షించాను, ఇంతటితో వదిలేద్దామన్నాడు ఆయన. అబేబే లేదు లేదు, మాకు బరబ్బా దొంగని విప్లవాది అతను, అలాంటి వాడే మాకు కావాలి అంటే. ఆ పండగలో ఉన్న ఒక ప్రమాణం ఏంటంటే ఒకరిని విడుదల చేస్తారు, ఒకరిని సిలువ వేస్తారు. ఒకరిని ఏం చేస్తాంట విడుదల చేస్తారు, ఒకరిని సిలువ వేస్తారు. అప్పుడు యేసుని కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు చెప్తాడు ఇతను వదిలేద్దామంటే లేదు లేదు, మాకు బరబ్బానే కావాలి, దొంగోడే కావాలి, ఈయన మాకొద్దు, ఈయన సిలువ వేయండి అని చెప్పేసి సొంత జనమే చెప్పారు. అప్పుడు చెప్పాడు పిలాతు, అయ్యా నేనైతే చేతులు కడుక్కున్నాను, ఎందుకంటే నా భార్య వచ్చి ఆయన జోలికి పోవద్దు అంటుంది, కాబట్టి నేను చేతులు కడుక్కున్న ఈ రక్త అపరాధం నాకు రాకూడదంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాడికి రక్త అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. దాని గురించి ముందే ప్రవచనం ఏమన్నా తెలుసా, నా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వాళ్ళ దోష శిక్ష మేము భరించాను, విలాప వాక్యం రాస్తుంది. కాబట్టి మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వాళ్ళ దోష శిక్ష మేము భరిస్తాను ముందుగానే ఆ ప్రవచనం ఉంది. ఆయన్ని పొడిచిన వారు కూడా ఆయన ఏం చేస్తారంట చూస్తారు. అంటే ఏంటి, ఆయన్ని పొడిచారంటే వాళ్ళ జనరేషన్, వాళ్ళ బ్లడ్, వాళ్ళ జనరేషన్ ఏమవుతుందంట వస్తూ ఉంది. ఆ బ్లడ్ కలిగిన ఆ రక్త సంబంధికులు ఆ దినాన్ని ఏం చేస్తారంటే యేసు ప్రభువుని చూస్తారని చెప్పండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా జడ్జిమెంట్ చేశాడు. ఆ తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అవమానపరిచాడు. ఇలాగ చేసిన తర్వాత పిలాతు కొరడాలతో కొట్టించాడు. అయినా కూడా వాళ్ళకి తృప్తి లేక పిలాతు ఏం చేస్తాడంటే చేతులు కడుక్కున్నాడు. ఏం చేస్తాడంట చేతులు కడిగేసుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే కనుక బరబ్బాని విడుదల చేశారు. ఎవరినంట? బరబ్బాని విడుదల చేశారు. బరబ్బాని విడుదల చేసిన తర్వాత మరలా యేసు తన సిలువని ఎత్తుకోవడం ప్రారంభించాడు. ఏమెత్తుకోవడం? అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టేశారు, అప్పుడు కొరడాలతో కొట్టేశారు, ఒకమంతా గుద్దారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంట ఇప్పుడు సిలువ వేశారు. ఇప్పుడు ఆ సిలువ వేసుకొని ఆయన ఇప్పుడు ప్రయాణం చేయాల్సిన పరిస్థితిలో అనేది అంటే మొట్టమొదటిసారిగా పడిపోయాడు. ఎన్నిసార్లు పడిపోయాడు యేసు సిలువ మోసుకుంటూ? 3 సార్లు పడిపోయాడు. మనం అంటున్నాం, కొంతమంది 14 సార్లు అంటున్నారు, 15 సార్లు అంటున్నారు కొంతమంది. కాబట్టి ఆ సిలువను మొయ్యలేక, అంటే ఎందుకు మొయ్యలేక, శరీరం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. 24 అవర్స్ నిద్ర లేదు, నీళ్లు లేవు, తిండి లేదు, కూర్చోలేదు, పండుకోలేదు కదా. ఆయన క్రూరంగా హింసిస్తూనే ఉన్నారు. ఇంత ఘోరమైన హింస ఎవరికి జరగదు. అలాంటి హింసల్లో కూడా ఆయన ఏం చేశాడంటే అంత ఘోరంగా ఆయన హింసించినప్పటికీ ఆయన సంతోషంగా సిలువెత్తుకున్నాడు. సిలువెత్తుకొని మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాడు? అమ్మతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడంట? మరియమ్మతో మాట్లాడాడు. సిలువెత్తుకుని ఏం చేస్తాడంట, మరియమ్మ తల్లి చూస్తుంది, అయ్యో నా బిడ్డ ఇంత ఘోరమైన మరణమా, ఈ విధంగా ఆయన చంపుతానని చెప్పి ఏ తల్లిని కళ్ళతో చూడగలదండి? చూడలేదు. ఆ మరియా చూస్తూ ఉంది. కానీ రోమా గవర్నమెంటు వాళ్ళకి ఎవరు ఎదురెళ్ళలేరు, వాళ్ళని ఎవరు ఆపలేరు. కాబట్టి ఎవరు ఎదురెళ్తే వాళ్ళు కూడా చంపేస్తారు. కాబట్టి ఆమె ఎంతో బాధతో దుఃఖంతో కుమిలిపోతూ ఆ బిడ్డ యొక్క మరణాన్ని కళ్ళతో చూస్తుంది. తండ్రిని కుమారుడు చూసినా పర్లా చనిపోయేటప్పుడు, కానీ కుమారుని తండ్రి చూడలేడు. నా మాట ఏనండి గట్టిగా. ఇప్పుడు నేనే ఉన్నాను, మా నాన్న చనిపోతే అంత ఇబ్బంది, మనం పెద్ద వయసు అయిపోయింది, పెద్దోడు అయిపోయాడు అనుకుంటాం మనం. కానీ నేను చనిపోతే మా నాన్న భరించలేడు. అలాగనే ఇక్కడ తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డని చావుని చూడలేకపోతుంది కదా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఏం చేస్తుంటే ఆ సిలువను ఎత్తుకొని మొట్టమొదటిగా తన తల్లితో మాట్లాడు. యోహాను సువార్త 19:26లో. కాబట్టి ఆ తల్లితో మాట్లాడిన తర్వాత జరిగింది ఏంటంటే సిలువ ఆయన ఎత్తుకొని పడిపోయాడు.
పడిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే సీమోన్ అనే వ్యక్తికి ఇచ్చారు ఆ సిలువని. ఎవరంట? సీమోన్, కురేనీయుడైన సీమోన్కి ఇచ్చి ఆ సిలువని ఏం చేయమంట? మొయ్యమని చెప్పారు. ఇదంతా సిలువ ప్రయాణంలో జరిగిన స్టోరీ మీకు చెప్తున్నా. మీకు ఈజీగా అర్థమయ్యేది. ఎప్పటికైనా సరే ఇది అలా గుర్తుండిపోవాలి, మైండ్లో గుర్తుండిపోయి మీరు ఏదైనా సరే ఈజీగా చెప్పడానికి ఈ స్టోరీ అనేది మీకు చాలా పనికి వస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు కురేనీయుడైన సీమోన్ మత్తయి సువార్త 27 అధ్యాయం 32, 33 వాక్యాల్లో అతను ఏం చేస్తాడంట? సిలువని మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ సమయాన యేసు ప్రభుని కొరడాలతో సైనికులు ఏం చేస్తారంట? కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖమంతా రక్తం ముళ్ళ కీటంతో మొత్తం అంతా తడిసిపోయింది. ఆ తర్వాత వీపంతా ముళ్ళగా కొరడాలతో కొట్టి అదంతా రక్తం చిందుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కింద పడిపోయినాడు. పడిపోయినప్పుడు ఏం చేస్తాడంటే వెరోనికా అనే ఒక స్త్రీ, ఎవరంట? వెరోనికా అనే ఒక స్త్రీ తెల్లటి గుడ్డ తీసుకుని వచ్చి ఆయన ముఖాన్ని తుడుస్తా అని చెప్పి అడిగితే సరే అన్నాడంట. అప్పుడు ఆ ముఖాన్ని ఏం చేసిన తుడవకుండా గట్టిగా అద్దిందంట. ఏం చేసిందంట? గట్టిగా ఫ్రెష్ చేసింది. ఫ్రెష్ చేయగా ఏంటంటే ఆ యేసు యొక్క ముఖం అచ్చు అలాగే అది ఇప్పుడు కూడా ఉంది. ఆ గుడ్డ ఎప్పుడుగా ఉంది? యేసుని వేసిన సిలువ ముక్కలు ఇంకా ఉన్నాయి. ఆయన వేసుకున్న వస్త్రం కూడా ఇంకా ఉంది. అవన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు అక్కడ. కాబట్టి ఆ యొక్క వస్త్రం ముఖాన్ని బట్టి యేసుప్రభు ముఖం ఎలా ఉందో తెలుసుకున్నారు. దేని ద్వారా? ఆ ముఖాలు ఫ్రెష్ చేసి తీస్తే మనకు ఒక జిరాక్స్ ఎట్లా వస్తుందో ఆ విధంగా వచ్చింది. దాన్ని బట్టి యేసుప్రభు ఇలా ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఆ చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వెరోనికా అనే స్త్రీ ఆ రక్తాన్ని తుడిచినప్పుడు ఆ గుడ్డకి ఆ రక్తం అంటిన తర్వాత అది చక్కగా కనపడింది. ఆ తర్వాత ఆయన మరలా చూస్తున్నైతే ఆయన యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకే ఆడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి లూకాసు సువార్త 23 అధ్యాయం 27 వాక్యంలో మనం చదవగలం. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ స్త్రీలతో ఈ ప్రయాణంలో ఆయన అంత కష్టములు కూడా యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడినాడు. ఆ తర్వాత మూడోసారి మళ్ళా పడిపోయాడు. మళ్ళీ ఏం చేస్తాడంట? మళ్ళీ ఈయనకే సిలువ ఇచ్చారు మళ్ళీ యేసుప్రభుకి. ఆ సమయాన్ని మళ్ళీ అనేమైపోయింట? కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత మళ్ళా ఆయన లేచినాడు. ఆ తర్వాత ఈలోపు జరిగిన కార్యం అని అంటే ఆ మార్కు సువార్త 15:24లో యేసుప్రభు యొక్క వస్త్రాలని పంచుకుంటున్నారు. ఇక్కడేమో సావు జరుగుతుంది, అక్కడ ఏంటంట? వస్త్రాలు పంపకం. యేసుప్రభు యొక్క వస్త్రాన్ని నేను తీసుకుంటా అన్నారు. లేకుంటే చీట్లు వేసి తలకు ముక్క తీస్తున్నారు. లేదు అది పైనుంచి కింద దాకా నేయబడిన వస్త్రం కాబట్టి దాన్ని ఒకటిగానే ఉంచుకుందాము, దాన్ని మనం పాడు చేయని చెప్పేసి ఉంచారు. 2000 సంవత్సరాల నుంచి ఇంకా ఉంది అది. ఎన్ని సంవత్సరాలు? జర్మనీ మ్యూజియంలో ఉంది అది. 2000 సంవత్సరాల నుంచి యేసుప్రభు వేసుకున్న చివరి దినం వేసుకున్న అంగి ఉంది, ఆ యొక్క ముళ్ళ కిరీటం ఉంది, మేకులు ఉన్నాయి, సిలువ ఉంది, ఏంటి ఆ మొక్కానికి అద్దిన వెరోనికా ఆ టవల్ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రూఫ్స్ అన్ని, సమాధి ఉంది, ఏంటి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం ఈ యొక్క యేసుప్రభు యొక్క వస్త్రాలను పంచారు. ఆ తర్వాత ఆయన్ని గొల్గోతాకి తీసుకెళ్లారు. 23 అధ్యాయం 33 వాక్యం లూకాసు సువార్తలో. కాబట్టి గొల్గోతా అంటే కపాల స్థలం, అంటే అది ఊరు బయట ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఊరు బయట ఒక శ్మశానం లాంటిది. అలాంటి స్థలానికి యేసుప్రభుని తీసుకుని వెళ్ళారు. అందుకని బైబిల్ రాస్తుంది, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంట? ఊరు వెలుపట, శిబిరం వెలుపట ఆయన ఏం చేస్తాడంట? మరణాన్ని, నిందని సహించాలని రాస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఒక మాట చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయము 12 వాక్యం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట అంటే ఊరు బయట. ఎక్కడంట? అదే కపాల స్థలం అంటారు. ఊరు బయట. మన సమాధులు ఎక్కడ ఉంటాయి? ఊర్లో ఉంటాయి, ఊరు బయట ఉంటాయా? చెప్పండి. ఎక్కడంట? ఊరు బయట ఉంటాయి. కాబట్టి కపాల స్థలం అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల ఏం చేశాడంట? శ్రమనే పొందాడని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ సిలువేయబడ్డకి వెళ్ళాడు? ఊరు బయటికి వెళ్తున్నాడు. నిజంగా చూడండి, ఆయన ఊరు మధ్యలో పుట్టిన యేసు ప్రభు బెత్లెహేములో ఆయన రాజు కుటుంబంలో పోయిన క్రిస్మస్ చెప్పాను. ఆయన సొంత ఇంట్లో దావీదు యొక్క తండ్రి యెష్షయి ఇంట్లో ఆయన జన్మించాడు. చివరికి ఆయన ఎక్కడ ఇస్తాడంట? ఊరు బయటికి. ఇది మనం కూడా చనిపోతే ఊర్లో ఉంటాం, ఊరు బయట ఉంటామా? చెప్పండి. ప్రపంచంలో ఒక వ్యక్తి మాత్రమే ఇంట్లో కట్టుకున్న సమాధి. ఏంటది? ప్రపంచంలో ఒక సమాధిని ఇంట్లో ఎవరైనా? ముంతాజ్, తాజ్ మహల్. తాజ్ అనేది ఏం చేస్తాడంట? ముంతాజ్ బేకా కోసం ఏం చేస్తాడంట? తాజ్ మహల్ కట్ట అంటే ఏంటి? సమాధిని కట్టాడు ఇంట్లోనే.
ఆ తర్వాత మరలా ఏం చేస్తాడంట, బ్లాక్ సమాధి కడటానికి మళ్ళీ ఇంకోటి తయారు చేస్తాడంట. ఇంకోటి తయారు చేస్తే వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే డబ్బంతా ఈ సమాధిలో ఖర్చు పెట్టేస్తాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఇంకొకరి ఇంట్లో బంధించి ఆ తాజ్మహల్ చూస్తున్నట్టుగా పెట్టాడు. ఆ తర్వాత అట్ట ఆయన చనిపోయాడు. ఇలా చూస్తే డబ్బంతా ఆ రోజులో తాజ్మహల్ ఖర్చు పెట్టేస్తాడు ఆ రాజు డబ్బంతా. దేని కొరకు? తన భార్య సమాధికి వస్తుంది. దేనికి వస్తుందంట? తన భార్య సమాధి. అంత ప్రేమ ఆయనకు ఉందంట. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది అలా కట్టుకున్నారు. కానీ యేసుప్రభు యొక్క సమాధి కూడా మరి ఏమన్నాడు ఆయన? నక్కలకు బోరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకు స్థలమన్నాడు. కానీ ఇప్పుడు ఆయన సమాధి కూడా లేదు. కానీ ఆ దినాల్లో ఉన్న ఆచారం ఏంటంటే ప్రతి ఒక్కడో బ్రతికుండగానే సమాధి కట్టుకోవాలి. వినండి, బ్రతికుండగానే ఏం చేయాలంట? సమాధి కట్టుకోవాలి. ఇస్కారియోతు యూదా కోసం ఏం చేశారు? వాడు తీసుకున్న 30 వెన్నాలు తీసుకెళ్ళి కుమ్మరివాడి పొలం కొని వాడి సమాధి వాడి డబ్బులతో వాడే పెట్టారు అక్కడ. అంటే ఎవడ సమాధి వాడే పెట్టుకోవాలి. యేసు ప్రభువుకి సమాధి లేదు కదా, స్థలం లేదు కదా. అందుకని అరిమత్తి అని అతను ఏం చేస్తాడు? అరిమత్తిని యేసేపు అని అతను ఏం చేస్తాడు? ఆ సమాధిలో నేను పెట్టుకుంటా అని చెప్పి యేసు ప్రభు యొక్క శరీరాన్ని పిలాతీరు అడిగి తీసుకెళ్ళి మంచి సమాధిలో పెట్టాడు. ఇప్పుడు ప్రపంచం అంతా సంవత్సరానికి 3 కోట్ల మంది యెరూషలేముకి వెళ్తున్నారు చూడ్డానికి. దాన్ని ఎన్ని కోట్ల మంది అంట? ఇయర్లీ ఇజ్రాయెల్ దేశ యొక్క ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే టూరిస్టు. అమెరికాలో 30 రూపాయలు అంటే యెరూషలేములో 100 రూపాయల పైన ఉంటుందంట ఫుడ్ వస్తువు కానీ, అంత కాస్ట్ అంట. అయినా కూడా అందరూ 3 కోట్ల మంది సంవత్సరం కాడికి వెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సమాధి ఈ రోజు కూడా ఏం చేస్తారంట? చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాధిలో ఆయన లేడు, కానీ ఆయన పెట్టిన సమాధిని చూడగలిగారు. ఇప్పుడు ఆ సమాధిని పెద్ద దేవాలయం ఏం చేస్తారంట? చెప్పండి, పెద్ద దేవాలయము కట్టిపెట్టేస్తారు లోపల. అది లోపల యేసు ఇల్లు కూడా చిన్నగా ఉంటుంది, కానీ పెద్ద దేవాలయాన్ని అంటే అక్కడ యేసు ఎక్కడ సంచరించాడు, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ అద్భుతం చేస్తాడు, ప్రతి ఒక్కటి టెంపుల్ కట్టేసి పెట్టేశారు. మరి ఎందుకు చెప్తాను? ఇదంతా కూడా యేసు ప్రభువుని చూడడానికి సంవత్సరానికి యెరూషలేముకి ఆ యొక్క సమాధికి 3 కోట్ల మంది వెళ్తారంట. ఎంతమంది అంట? 3 కోట్ల మంది వెళ్తూ ఉన్నారు. అందుకే మనం చదువుతున్న వాక్యంలో దేవుని పెట్టిన మన అందరూ కూడా యేసు ప్రభువుని మనం చూస్తున్నట్లయితే ఆ గొల్గోతా కొండకి కపాల స్థలానికి ఆయన తీసుకెళ్తున్నారు. ఆ సమయాన్ని ఆయనకి మేకులు కొట్టారు. ఏం చేస్తారంట? కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి ఆ సిలువ వేసి నిలబెట్టారు. ఎక్కడ? గొల్గోతా కొండ మీద. గొల్గోతా కొండ యేసయ్యా నా ఘోర శిక్షను సహించితిరి, గొల్గొతా సిలువపై యేసయ్యా నా ఘోర శిక్షను సహించితిరి, ఘోర మరణం పొందితి, బహు ఘోర మరణం పొందితివి, నీ రక్తంతో నా పాపం తుడచితివి, నీ రక్తంతో నా పాపం తుడచితివి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క చేతులు 2 కూడా ఏం చేస్తాడంట? చెక్కకి మేకులు కొట్టారు. కాళ్ళు 2 ఒకదాని ఒకటి వేసి ఏం చేస్తాడంట? మేకులు కొట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిలబెట్టారు. ఎక్కడ? గొల్గోతా కొండ మీద ఏం చేస్తాడంట? అక్కడ నిలబెట్టారు. దాని కింద ఎవరుంటారంట? అది ఒక గృహం ఉంది కింద. ఆ గృహలో ఎవరుంటారంట? కుష్టు రోగులు ఉన్నారు. ఆ గృహలో ఏముందంట? మందస్సం కూడా ఉంది. ఏముందంట? ఈ శత్రులు వచ్చి ఎత్తుకుపోతాని చెప్పేసి మందస్సాన్ని ఎక్కడ దాచారు? దాని కింద దాచారు. ఎవరు డౌట్ రాకుండా మందస్సాన్ని దాచారు. యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత భూకంపం వచ్చేప్పుడు ఆ బండ కూడా బద్దలైన తర్వాత ఆయన రక్తం పోయి మందస్సం మీద కూడా పడింది. ఆ తర్వాత మందస్సం పెట్టిన తీసి చూస్తే ఆ రక్తాన్ని క్లీన్ చేస్తే కనుక మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కనుక యేసు ప్రభు యొక్క రక్తము సజీవంగా ఉందంట. ఎలా ఉందంట? యేసు ప్రభు యొక్క రక్తము సజీవంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మేకులు కొట్టి ఆయన్ని సిలువ వేశారు. ఆ సమయాన్న ఇశ్రాయేలు ప్రజలకి పవిత్రమైన పండగ పస్కా పండుగ. ఏ పండుగ అంట? ఆ సమయాన్ని ఒక పక్కన పస్కా పండుగ ఆచరిస్తారు. కానీ ఆ సమయాన్ని బైబిల్ ఏం రాస్తుంది? ఆయన మన పస్కా పశువుగా వధించబడ్డాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలు. ఇక్కడ ఇప్పుడు పస్కా పశువుగా ఎవరు వధించబడ్డారు? యేసుక్రీస్తు. అక్కడ వాళ్ళ పస్కా వధించడానికి ఏం చేస్తారంట? సిద్ధపడ్డారు.
ఆ సమయాన్న అక్కడ గొర్రె పిల్లని ఏం చేస్తాడంట, బలి ఇస్తాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు బలి ఇచ్చిన తర్వాత మందిరంలో బూర ఊతాడు. అప్పుడు అందరూ ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో మేకలను కట్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేయాలంట, పస్కాను ఆచరించాలి. కానీ ఆ సమయం ఏమైందంటే ఆ గొర్రె పిల్ల పారిపోయింది. ఏమైందంటే ఆ గొర్రె పిల్ల పారిపోయింది. ఇంకా అక్కడి నుంచి బలి ఆ బలి ఎవరు, యేసుక్రీస్తే. చెప్పండి ఎవరంట, మన పస్కా గొర్రె పిల్ల వధించబడి. నా పస్కా గొర్రె పిల్ల ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. లోక పాపాలు మోసుకుని పోతున్న దేవుని యొక్క గొర్రె పిల్ల. కాబట్టి సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మన కొరకు అక్కడ బలించబడ్డాడు. ఇప్పుడు దాకా ఇంకా బలి లేదు. ఇప్పుడు మరలా ఇప్పుడు బలి అర్పించాకి అది ఎర్రని పేలు వెతుకుతున్నారు. ఏంటి, మందస్థాన్ని రెడీ చేస్తారు, దేవాలయం కడతానికి అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడైతే అనుమతిస్తారు దేవుడు, వెంటనే ఆ దేవాలయం 24 అవర్స్లో దేవాలయం పెట్టేసి ఆ పశువులు ఏం చేస్తారంట, బలి ఇచ్చి మళ్ళా సేవను ఏం చేస్తారు, మళ్ళీ ప్రారంభించాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. మార్కు సువార్త 15:25 ఉంటుంది, చదువుకోండి. తర్వాత 6 గంటల సేపు యేసు ప్రభు ఎక్కడున్నాడంట, సిలువలో ఉన్నాడు. ఎన్ని గంటల సేపు అంట, 6 గంటల సేపు. ఉదయం 6 గంటలు కానీ 9 గంటల దాకా జడ్జిమెంట్ చేసి కొరలతో కొట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్ని గంటలకు సిలువ వేశారు, 9 గంటలకి సిలువ వేశారు. 9 గంటల నుంచి ఎన్ని గంటల సేపు బతుకున్నాడు ఆయన, 9 గంటల నుండి ఎన్ని గంటల వరకు బ్రతుకున్నాడు, 12 గంటల వరకు బ్రతుకున్నాడు. ఎన్ని గంటల వరకు అంట, ఏంటి మీకు అందరూ తెలిసి తిరిగి మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలు, 9 గంటలకు సిలువ వేస్తే 12 గంటల వరకే ప్రాణం ఉన్నాడు. 12 గంటలకు ఏలి ఏలి లామా సబాక్తా అని ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత భూకంపం వచ్చింది, బండల బద్దలైన పరిస్థితులు లేచి సమాధిలోంచి బయటకు వచ్చి అనేకులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఆ సమయాన్న చీకటి కమ్మి 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రపంచం అంతా చిమ్మ చీకటితో సృష్టి అంతా అదృశ్యమైపోయింది. అయ్యో నా సృష్టికర్తకి ఇలాంటి మరణమా, ఇలా ఆ సృష్టి అంతా ఏం చేస్తుందంట, ఫస్ట్ ఆ సృష్టి అంతా ఏం చేస్తుందంట, చూడలేక పారిపోయింది. ఎవరు, సృష్టి. అంటే 9 నుంచి 12 గంటల వరకే సిలువలో ఉన్నాడు, 12 నుంచి 3 గంటల వరకు చనిపోయినాడు సిలువలో. విన్నారా, 3 గంటల వరకు ఎక్కడంట సిలువలో ఏం చేస్తాడంట, ఆయన చనిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలను మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసుక్రీస్తుని తీసుకెళ్ళి వాళ్ళు సిలువ వేస్తున్నారు. అయితే ఆ సిలువ వేసిన సమయాన్న ఇక్కడ పస్కా పండుగ జరుగుతుంది. అక్కడ పస్కా గొర్రె పిల్లగా ఆయన ఏం చేస్తాడంట, సిలువను పొందుకున్నాడు. కాబట్టి సిలువ పైన ఆయన శాసనం రాసి పెట్టారు. ఎవరంట, పోయినసారి చెప్పదా, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని ఆయనకి ఏం చేస్తాడంట, అక్కడ గుర్తుగా రాసి దాని మీద పెట్టారు. కాబట్టి 2 పక్కలు కూడా 2 దొంగలను సిలువేశారు. ఒకతనేమో యేసు ప్రభు గురించి మంచిగా మాట్లాడుతున్నాడు, ఒక అతనేమో యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అంటే చెడ్డగా అంటే చెడ్డ కాదు, ముందు నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడు. కానీ ఇంకో అతను ఏమన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. కాబట్టి ఒకడేమో రక్షించు అంటున్నాడు, ఒక డైరెక్ట్గా పరలోకమే అంటున్నాడు. ఒకడేమంటున్నాడు, రక్షించు అన్నాడు. ఇంకొకడేమన్నాడు, రక్షణే కాదు డైరెక్ట్ నాకు పరలోకం కావాలన్నాడు. దేవుడు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని చెప్పేసి చాలు. కానీ దేవుని బిడ్డలు మనము ఈ యొక్క సత్యాన్ని చదువుతున్నాం. ఇక సిలువలో కూడా ఆయన సేవ చేస్తున్నాడు. ఒక పక్కన అతను రక్షిస్తున్నాడు, ఒక పక్కన ఆయనతో పాటు పరలోకాన్ని కూడా తీసుకెళ్ళి చివరి క్షణం వరకు కూడా ఆయన సేవను ఆపేస్తాడా, ఆపలేదు. ఆ సమయాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, ఆ 2 దొంగలతో మాట్లాడి ఒకరిని రక్షించుకొని పరలోకం తీసుకెళ్ళాడు. కాబట్టి ఒక దొంగ ఏమో మంచిగా రక్షించబడి మార్చబడ్డాడు, మరొక దొంగ చూస్తే నరకానికే పోయాడు, అతను రక్షించబడలేదు. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడంటే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఏం చేస్తాడంట, చెప్పండి అందరూ, ఏం చేస్తాడంట, ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తా. హఠాత్తుగా చనిపోయాడా, చనిపోయాడా, మరణం కళ్ళతో చూస్తూ చనిపోయాడా, లేక తెలియకుండా చనిపోయాడా, చెప్పండి. మరణాన్ని కళ్ళుతో చూస్తూ, ఎలాగంట చెప్పండి, మరణాన్ని ఏంటంట కళ్ళతో చూస్తూ ఏమేంటైనా, తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తా అని చెప్పేసి తన ఆత్మని ఏం చేస్తాడంట, తండ్రికి అప్పగించేశాడు. కాబట్టి మనం చూసినట్లయితే యేసుని మనం చూసినప్పుడు ఆయన ప్రాణాన్ని విడిచాడు. అప్పుడు ప్రకృతి అంతా కూడా ఏమైందంట,
వైఫల్యంగా మారిపోయింది. అయ్యో నా సృష్టికర్త, కానీ భూమి అంతా చిమ్మ చీకటితో నింపబడిపోయింది. తుఫాను, భూకంపము, ఏంటి భూమి బద్దలైపోయింది, ఆ యొక్క కొండ బద్దలైపోయింది. ఆ తర్వాత ఆ కుష్ఠరోగులు ఏమయ్యారంట, ఈ వర్షం వచ్చింది, యేసు ప్రభు సిలువేసిన తర్వాత ఆ కుష్ఠుల గృహంలోంచి బయటకు వచ్చి ఇలా వర్షం చూస్తాడు, యేసు ప్రభు యొక్క రక్తం ఆ నీళ్ళతో కారి ఆ కుష్ఠులో పడినప్పుడు వాళ్ళందరూ ఏమారంట స్వస్థత పొందారు. ఆ యొక్క ఒక్క పాయింట్ పెట్టి బెన్ హర్ అనే ఇంగ్లీష్ సినిమా తీశారు. ఆ సినిమాలో అదే పాయింట్ మెయిన్. ఇంగ్లీష్ సినిమా బెన్ హర్ అని ఉంటుంది. కానీ ఇలా చూసినట్లయితే దేవుని బిడ్డ మన అందరం కూడా ఆ సమయాన్ని ఆయన చనిపోయిన తర్వాత అద్భుతాలు జరిగినాయి. అది ఆయన సిలువలో చంపిన తర్వాత, సిలువేసిన తర్వాత సైనికుడు ఏం చేశాడు, వీటితో పొడిచినప్పుడు ఏమైందంట, నీళ్లు రక్తం వచ్చి ఆ సైన్యమే పడింది. ఆ సైనికుడికి ఒక కన్ను కనపడదంట. యేసుప్రభు యొక్క రక్తం ఎప్పుడైతే పడిందో ఆ కన్ను బాగైపోయింది. ఈ నిజంగా దేవుని కుమారుడే అని చెప్పాడు. ఎవరన్నా ఈ నిజంగా దేవుని. ఆయన చనిపోయిన తర్వాత కూడా కుష్ఠరోగులు స్వస్థ పొందారు. ప్రధాన ఆ యొక్క సైనికుడు కూడా ఏం చేశాడంట, స్వస్థత పొందాడు. ఆ సమయాన్ని భూమి ఏందంట బద్దలైపోయింది. సమాధులు ఏమయ్యారంట తెరవబడి అనేకులు రోడ్డు మీద నడుస్తున్నారు. కాబట్టి చూడండి, ఆ సమయాన్ని సృష్టి అంతా కూడా ఏమైందంట, ప్రకృతి అంతా కూడా భయంకరంగా మారిపోయిందని మనం చదువుతున్నాం. కాబట్టి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయనకి శరీరాన్ని అరిమత్తు అని అతను తీసుకుని వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో ఆయన శుభ్రం చేసి, యోహాను సువార్త 19:34-38 వాక్యాల్లో ఆయన తీసుకెళ్ళి తను శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి తన సమాధి పెట్టాడు. అది ఇప్పుడు దేవుని యొక్క సమాధిగా, అది ఇప్పుడు పరలోక భూమి మీద 3 కోట్ల మంది ప్రతి సంవత్సరం చూస్తారు. అంటే ఇప్పుడు కనీసం 2000 సంవత్సరాలు చేసి సిలివేసి ఇప్పుడు ఎన్ని కోట్ల మంది చూస్తుంటారు, అవునా కదా, ఎన్నో కోట్ల మంది చూస్తుంటారు. కాబట్టి ఇలా జరిగిన తర్వాత యేసు ప్రభువుని ఏం చేస్తారంటే సమాధి చేశారు. మత్తయి సువార్త 27, 65, 66 వాక్యాల్లో యేసు ప్రభు ఏం చేస్తారంటే సమాధి చేశారు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15:3 వాక్యం చదవండి. 1 కొరింథీ 15:3 వాక్యం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. కాబట్టి ఎవరి కోసం ఆయన మరణించాడు? మన కోసము. చెప్పండి అందరూ, ఎవరి కోసం అంట? మన కోసం. మన యొక్క పాపములు, మన యొక్క శాపములు తీసివేసే వాళ్ళు ఎవరు లేరు. మనల్ని పరలోకానికి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి యేసు ప్రభువు వచ్చి మన పాపాలు, మన శాపాలు, దోషాలు అన్నీ తీసివేసి మనల్ని పరలోకానికి ఆయన తీసుకెళ్ళినాడు. అందుకని ఈ దినాల్లో మనందరం కూడా సిలువని ఎప్పుడు కూడా ధ్యానించాలి. ఇంత గొప్ప సిలువ మనకుండగా మనకి ఎవరిని మనం చూడాల్సిన అవసరం. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు, ఆయన మనకు ముందుగా వెళ్ళాడు. ఆ యొక్క సిలువ మరణాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. చివరిగా దేంతో ముగించాడు? సమాప్తమైందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరితో ముగించాడు? తండ్రితోనే ముగించాడు. తండ్రి, నా ఆత్మ నీకు అప్పుడు. కాబట్టి మన జీవితం అనేది ప్రారంభం దేవునితో ప్రారంభించాలి, ముగింపు కూడా దేవునితోనే ముగించాలి. అందరి కంట్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము సిలువను గురించి అనేక విధాలుగా విన్నాం. సిలువ ప్రయాణం గురించి మనం విన్నాం. ఏ విధంగా దేవుడు ముందుకు వెళ్ళాడు, ఏ విధంగా ఆయన మరణించాడో మనం విన్నాం. కాబట్టి ప్రేమ సూచనగా ఉంది సిలువ అనగా. రెండోది అది శక్తికి సూచనగా ఉంది. మూడోది సమాధానం సూచనగా ఉంది. నాలుగోది మన జీవితానికి పునాదిగా సూచనగా ఉంది. ఐదోది విజయానికి సూచనగా ఉంది. ఆరోది సువార్త మూలమైంది. ఏడోది నిస్వార్థం ఉంది. 8 పరలోక కేంద్ర బిందువు ఉంది. 9 ఐక్యతగా ఉంది. 10 శ్రమలను చూపిస్తుంది. యేసయ్య ఎక్కడ సిగ్గుపడకుండా నిందని అవమానాన్ని సగించి, సిలువని సగించి ముందున్న ఆనందం కొరకు, బహుమానం కొరకు ఆయన వెళ్ళిపోయినాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎటూ చూడకుండా సిలువను మాత్రం చూసుకొని ప్రయాణం చేసి ఆయన ఎదుర్కొని ఆయన కట్టుచున్న సీయోను యెరూషలేములో మహిమల స్థలములో మనం ఉంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మ్రాను మీద వేలాడేసు నాదు శాపము తొలగించెను,